ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. చాలా రోజుల తర్వాత బాబా పూజనైతే చేసుకుంటున్నానండి. రూ. 2 పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 డేస్‌లో కొంచెం నాకు జరగాల్సిన వర్క్ అంతా కూడా గడిబిడి అయిపోయింది మొత్తం. నిన్న అనుకున్నాను సరిగ్గా అవ్వలేదు. బట్ గురువారం ఈరోజు ఉదయాన్నే లేచి దీపారాధన అంతా చేసుకొని, బాబా నేను వెళ్ళిన పని సక్సెస్‌ఫుల్‌గా అయిపోతే నేను రూ. 2 పెట్టి పూజ చేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను. అలాగే సాయిబాబా చాలీసా కూడా చదువుకుంటానని చెప్పేసి దండం పెట్టుకొని బయటకు వెళ్ళాననమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా ఆ వర్క్ అయితే అయిపోయింది. ఏం వర్క్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. కానీ చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, అది అయ్యింది. నేను థ్యాంక్‌ఫుల్‌గా బాబాకి పూజ చేసుకుంటున్నాను. రూ. 2 పెట్టి. ఎప్పుడైనా నాకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా, లేదా ఏదైనా నాకు కావాలి ఇది అనుకునేటప్పుడు నేను ఎప్పుడూ ఒక్కటే మొక్కుకుంటాను. నేను రూ. 2 పెట్టి ఇలా పూజ చేసుకుంటాను తండ్రి అని చెప్పి. ఆ రూ. 2తో ఏమొస్తదని అనుకోవచ్చు. నేను ఆ రూ. 2 అన్నీ కూడా ఒక దగ్గర పెడితే అట్‌లీస్ట్ ఒక రూ. 100, 200, 300 అవ్వచ్చు కదా! సో, వాటిల్ని ఎవరికైనా పేదవాళ్ళకి, వాళ్ళకి ఒక్క పూట కడుపు నింపడానికి నేను ఆ డబ్బులనేవి సహాయం చేస్తూ ఉంటాను. నాకున్నంతలో. నాకు మేబీ ఎక్కువ లేకపోవచ్చు. నేను సహాయం ఎక్కువ చేసేంత స్టేజ్‌లో కూడా లేను. కానీ నాకున్నంతలో చాలా వరకు చాలామందిని చూస్తాను కదా! ఎంతున్నా కూడా సాయం చేసే గుణం ఉండదు. బట్ నాకున్నంతలో నేను చేస్తూ ఉంటాను. దేవుడి పేరు చెప్పి కూడా మనము సహాయం చేయొచ్చు అంటే ఇదొకటి ఎగ్జాంపుల్ అనమాట. సో, అలా 2 డేస్ నుండి చాలా నాకు హెడేక్‌గా అనిపించింది ఆ వర్క్ అవ్వక. ఫైనల్‌గా నాకెప్పుడు థర్స్‌డేనే నాకు పనవుతది అనడానికి మరొకసారి బాబా నిరూపించారు. సో, అందుకే ఇంక నేను ఈరోజైతే బాబాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ బాబా దియ్య వెలిగించుకుంటూ రూ. 2 పెట్టి పూజనైతే చేసుకున్నాను. నేను ఈవినింగే అంటే మార్నింగే అనుకున్నాను బాబా ఈ దీపాన్ని వెలిగించుకొని నేను పూజ చేసుకుంటానని. ఎప్పుడు నేను ఈ బాబా దీపాన్ని వెలిగించుకుంటానని అనుకున్నా కూడా నాకు నిజంగానే ఒక పాజిటివ్ వైబ్ అండి. ఆ వర్క్ అవుతది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్ని సార్లు అవ్వాలని ఏమి లేదు. కానీ చాలా వరకు కూడా అవుతదనమాట. సో, అలా చేసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి శ్యామలాదేవి నవరాత్రుల పూజ కిట్‌ని మన స్టోర్‌లో లాంచ్ చేశాం కదా! ఆర్‌కే పూజ స్టోర్‌లో. చాలామంది డేట్స్ అడుగుతున్నారు. అండ్ అలాగే గుప్త నవరాత్రులు కదక్క ఇవి అందరూ చేసుకోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో, వాటికి కూడా నేను క్లియర్‌గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. మొదటిగా వచ్చేసి శ్యామలాదేవి నవరాత్రులనేది జాన్యువరి 19థ్ నుండి స్టార్ట్ అవుతుంది. జాన్యువరి 28థ్ వరకు కూడా మనకి ఉన్నదనమాట. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు విశేషంగా. వీటిల్ని గుప్త నవరాత్రులు అంటారండి. వారాహి అమ్మ నవరాత్రులు గానీ, శ్యామలాదేవి నవరాత్రులు గానీ వీటిల్ని గుప్త నవరాత్రులు అంటారు. సో, గుప్తంగా చేసుకునే నవరాత్రి అంటారనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. అలా ఏం లేదు వీళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోకూడదని చెప్పి మన శక్తి ఉన్నంత వరకు మనం దేవుడిని ఎలా అయినా పూజించుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. యథాశక్తి మనకి ఎంత శక్తి ఉందో అంతే చేసుకోవచ్చు. అంటే నేను పూజ స్టోర్‌లో ఇన్ని లాంచ్ చేశాను కదా! అవన్నీ తీసుకొని పూజ చేస్తేనే పూజ లేకపోతే లేదా అని అనుకుంటారు. అలా ఏం కాదు. అమ్మవారికి పసుపు, కుంకుమ పెట్టి పూజ చేసుకున్నా కూడా అమ్మ అంతే అనుగ్రహం చూపిస్తుంది. ఎన్ని వేలు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అదే అనుగ్రహం. రూపాయి ఖర్చు పెట్టినా అదే అనుగ్రహం చూపిస్తుంది అమ్మవారైతే గనక. అమ్మవారి దృష్టిలో మనం బిడ్డలం, మనందరం కూడా సమానమే. సో, అందులో మనం ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అలానే ఈ బాబా పూజ రూ. 2 పెట్టి పూజ చేస్తానని చెప్పాను కదా! వాటి యొక్క నియమాలు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే గనుక అంటే పూజ ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఇలాంటి విషయాలు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే గనుక నాకు కామెంట్స్‌లో అడగండి. నేను క్లియర్ వీడియో ఇంకెప్పుడైనా చేస్తాను. మరొకసారి నేను చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. కానీ చాలా మంచిది. పూజ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌గా మంచి రిజల్ట్ అయితే వస్తది. కానీ ఎవరైతే బాబాని దేవుడు కాదు ఆయన ఇంకొకటి అనుకుంటారో వాళ్ళు దయచేసి ఈ పూజ కోసం ఏమీ మాట్లాడొద్దు. మీరు చేసుకోవద్దు. మీకు ఇష్టం లేనప్పుడు వదిలేసేయండి. ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరి నమ్మకాన్ని కూడా మనం ఏమీ అనకూడదు. నాకు ఇష్టం బాబా అంటే నేను ఒక గురువుగా, నేను ఒక దేవుడిగా భావిస్తాను కాబట్టి నేను ఆయన పూజ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాటిక్ బ్రాండ్ నుండి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది స్లింగ్ బ్యాగ్ అనుకోవచ్చు. ఇది ఇంతకుముందు కూడా తీసుకున్నానండి. అది మా సిస్టర్‌కి ఇచ్చేసాను. అక్క 7 శనివారాలు వాడపల్లి 7 వారాల గుడి ఉంది కదా! వాడపల్లి ఎళ్తుందనమాట. ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ కూడా. సో, అక్కకి అన్నీ మొబైల్ పెట్టుకోవడానికి అన్నిటికి కావాలంటే మా అక్కకి ఇచ్చేసాను. ఇది ఇంకొకటి తీసుకున్నాను నేను. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మా అక్కకి చాలా నచ్చింది. అంటే ఎగ్జాటిక్ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్ అండి.
చూడడానికి నార్మల్గా అండ్ చీప్ క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్ లాగా కనిపించదు, చాలా మంచి బ్రాండెడ్ లాగా కనిపిస్తుంది. సో ఈ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో బ్రాండ్ వచ్చేసి ఇలాగ ఉంటుంది, ఇలా కలర్ కాంబినేషన్ వస్తుంది. స్లింగ్ బ్యాగ్ ఇలా ఇంకా లాంగ్ కూడా అవుతుంది, అండ్ దీన్ని షార్ట్ చేసుకొని షార్ట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది జిప్ క్వాలిటీ కూడా. అండ్ లోపల ఇదొక పార్టీషన్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు. లోపల కూడా చాలా స్పేషియస్ ఉంటుంది, అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్జాటిక్ బ్రాండ్ అయితే చూడక్కర్లేదు, చాలా బాగుంటుంది. అండ్ సైడ్ కూడా ఒక జిప్ ఉంది, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొబైల్ పెట్టేసుకోవచ్చు, అన్నీ మనకు సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవడానికి. సో ఇది తీసుకున్నాను నేను ఫస్ట్ది. అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జాటిక్ బ్రాండ్ నుండి ఇంకోటి తీసుకున్నానండి. ఇదైతే నాకు అసలు భలే నచ్చింది, నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. అసలు మీకు చూపిస్తా. సో ఇదనమాట, ఎంత బాగుందో. ఇంత కనిపిస్తుంది కదా, నేను పేపర్స్ అన్ని తీసేయడం వల్ల టైం వేస్ట్ అయిపోద్దని చెప్పేసి పేపర్స్ అన్ని తీసేయడం వల్ల ఇలా అనిపోయినట్టుంది. అసలు ఎంత బాగుందో, మంచి కలర్. అసలు బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఇది కరెక్ట్గా తెలియట్లేదు కానీ బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఇక్కడ కూడా ఇవ్వండి ఎగ్జాటిక్ బ్రాండ్ది, ఇక్కడ బ్రాండింగ్ వస్తుంది. సో దీనికి కూడా మనకి జిప్పు ఇలా కింద ఉంటుంది సైడ్కి. సో లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి కూడా ఇలా స్లింగ్ అయితే ఇచ్చారు బెల్ట్. సో మనము ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇలా ఇక్కడ ఒకటి ఉంటుంది చక్కగా వేసుకోవడానికి. అండ్ ఇది ఒక పార్టీషన్ ఇచ్చారు, మధ్యలో ఒకటి ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు. అండ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చెప్తున్నాను కదా, ఎగ్జాటిక్ బ్రాండ్ క్లాత్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇది చూడండి ఎంత బాగుంది, సన్నగా ఉందండి. బెల్ట్ కూడా చాలా సన్నగా ఉంది, చాలా బాగుంది అసలు. సో ఇది ఒకటి తీసుకున్నాను, అంతా కూడా చాలా బాగుంటుంది ఎగ్జాటిక్లోని. సో ఇలా వచ్చిందనమాట. ఇది సెకండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి. అండ్ థర్డ్ వచ్చేసి ఇంతకుముందు నేను మీకు చూపించాను అడిసా బ్రాండ్లోని ఈ హ్యాండ్ బ్యాగ్. అసలు ఈ హ్యాండ్ బ్యాగ్ మా కూతురు పట్టుకెళ్ళిపోయిందండి, ఎంత బాగుందో అసలు. మంచి కలర్ కాంబినేషన్ అసలు. సో ఇలా క్రీమ్ అండ్ ఇలా బ్రౌన్, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఫ్రంట్కి ఇలా జిప్ వస్తుంది. అసలు మంచి బడ్జెట్లోని ఏదైనా హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే కనుక అడిసా ట్రై చేయండి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు. సో ఇలా ఉంటుంది, లోపల వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఈ బెల్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా స్టైలిష్గా ఉంటున్నాయండి ఈ బెల్ట్ ఇలా యూజ్ చేయడం అనేది. చాలా బాగుంటుంది, మెయిన్గా ఎయిర్పోర్ట్స్లో అక్కడ భలే చూస్తున్నాం ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్. సో ఇలా లోపల చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇక్కడ ఒక పార్టీషన్ ఇచ్చారు, ఇలా ఇది మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే మాత్రం. సో ఇది ఒకటి తీసుకున్నాను అడిసా బ్రాండ్ నుండి, ఇది చాలా బాగుంది కదా. సో ఇది. అండ్ తర్వాత వచ్చేసి అడిసా బ్రాండ్ ఉండే ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది లైక్ మనకి ఎంకే వస్తుంది కదా బ్రాండ్, ఎంకే బ్రాండ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, కానీ ఎంకే బ్రాండ్కి సేమ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అనమాట. నాకు పర్సనల్గా ఎంకే బ్రాండ్ చాలా ఇష్టము, కానీ అది కొనే స్టేజ్కి ఎప్పుడు వెళ్తానో తెలీదు. బట్ ఇలా ఉంటుంది, ఇది మనం లాంగ్గా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఇలా షార్ట్గానే నచ్చిందండి నిజంగా. చక్కగా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇలా నడుచుకున్నప్పుడు ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. లాంగ్ చేసినా కూడా లాంగ్ కంటే కూడా నాకు ఇలా షార్ట్ నచ్చింది, క్యూట్గా ఉంది. ఇది కూడా అడిసా బ్రాండే, క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇలా చిన్న డిజైన్ అయితే వచ్చిందనమాట, ఇలా 2 జిప్స్ అయితే వచ్చాయి. ఇది కూడా జిప్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది, ఇలా మొత్తం అంతా కూడా వచ్చింది. సో ఇది చక్కగా చాలా బాగుంది. అండ్ ఈ క్లాత్ క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది, చాలా చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను క్యూట్గా, అంతే బాగుంది కదా. సో ఇవన్నీ నేను తీసుకున్నవైతే ప్రజెంట్. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను కానీ ఇంకా రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే వచ్చాయి కదా, మీ అందరికీ చూపిస్తున్నాను కొంచెం ఎగ్జైట్మెంట్తో. అది కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటాయి కదా. లైక్ నాలాంటి పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చోళ్ళు. నాకు ఇంతకు ముందు ఉండేది కాదు, చెప్తున్నాను కదా, ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ మారిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇంతకుముందు అంతా ఒకలాంటి ఇష్టం ఉండేది, ఇప్పుడు అంతా ఒకలాంటి ఇష్టం వస్తుంది. అది ఏంటో ఏజ్ వల్లే అనుకుంటాను నేనైతే మాత్రం. సో హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా బాగా పిచ్చి ఉంది మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో అనుకుంటే కనుక వాళ్ళకి ఇవ్వడానికి హ్యాపీగా తీసుకోండి. ఇవనే కాదు ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి లావీ బ్రాండ్స్ మీద, అండ్ అలాగే జూక్ బ్రాండ్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయండి.